హాయ్ అండి అందరికి. నా పేరు ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ ఏ ఫార్మకాలజిస్ట్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ చాలా చాలా ఘోరంగా ఉన్నాయి మనకి. అంటే తీసుకునే ఆహారం, ఎలాంటి ఆహారం అందరూ తీసుకుంటున్నారు, ప్రజెంట్ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, దాని గురించి అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, న్యూట్రిషన్ వాల్యూ చాలా తగ్గిపోయింది. ప్రతి ఒక్క ఫుడ్ లో చూస్తున్నా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి, న్యూట్రిషన్ తీసుకోవడం తగ్గిపోతోంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి న్యూట్రిషన్ వాల్యూస్ పెంచి వాళ్ళ పోషకాహారం తీసుకునే ఆహారంలో, వాళ్ళు తీసుకునే రెగ్యులర్ డైట్ లో ఎంతవరకు పోషకాహారం ఉంటుంది అన్న దాని మీద నేను మీకు ఈరోజు కొంచెం చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? పోషక ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం. ఈ పోషక విలువలు ఉన్న ఆహారం మనకి ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మీరు ప్రతి ఆహారం తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, అన్ని విధాల అన్ని వెజిటబుల్స్ లో అన్ని ఫ్రూట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్గానిక్ అయి ఉంటున్నాయా, లేదా పెస్టిసైడ్స్ తో పండించినవి అయి ఉంటున్నాయా? కేవలం ఇప్పుడున్న ఆహారం అంతా ఏంటి అంటే పెస్టిసైడ్స్ తో పండించిన ఆహారాన్ని ప్రతి ఒక్కళ్ళం మనం తీసుకుంటున్నాం. దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కావచ్చు. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, పోషక విలువలు ఉన్న ఆహారం ప్రజెంట్ జనరేషన్ లో ఎవరికి దొరకడం లేదు. కానీ నేను ఇక్కడ మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఏ న్యూట్రిషన్ గురించి పరిచయం చేయాలి అనుకుంటున్నానంటే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు ఎందుకని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది మనకి ప్రజెంట్ ఉన్న దీనిలోకి మనకి ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి అన్న దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఇక్కడ యాక్చువల్లీ నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్ లో, నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను ఒక ఫార్మకాలజిస్ట్ ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. అంతా ఏంటి అంటే, బేసిక్ గా ఇంత ఫీల్డ్ లో ఉండి కూడా నేను ఆర్థరైటిస్ ప్రాబ్లం తో చాలా సంవత్సరాలుగా, సో మెనీ ఇయర్స్ నుంచి ఒక ఆర్థరైటిస్ ప్రాబ్లం తో నేను సఫర్ అవుతున్నాను. ఆర్థరైటిస్ అంటే ఏంటి అందరికి తెలిసిన విషయమే. ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. యాక్చువల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా బేసిక్ గా ఏమవుతూ ఉంటుందంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో మెయిన్ గా జాయింట్స్ అనేవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, రిజిడిటీగా ఉంటాయి. జాయింట్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ తో కూడుకుని ఉంటాయి. జెనెటిక్ గా వస్తూ ఉంటుంది ప్రాబ్లం, బేసిక్ గా అన్నోన్ ఫ్యాక్టర్. ఈ ప్రాబ్లం నుంచి నేను చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. బేసిక్ గా ఈ 2021 లో నేను ఒక స్వార్థ ద్వారా ఏంటి అంటే, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నాను మెయిన్ గా అంటే, ఆర్థరైటిస్ ప్రాబ్లం తో నేను సఫర్ అవుతున్నాను, వెయిట్ లాస్ అవ్వాలి అన్న ముఖ్య కారణంగా తీసుకున్నాను. సార్ కూడా నాకు ఒకసారి పరిచయం చేశారు. బట్ ఏంటి అంటే, ఈ విషయంలో ఏంటి అంటే, వెయిట్ లాస్ అనేది చాలా ముఖ్య పాత్ర ఉంటుందన్నమాట. ప్రైమరీగా ఆర్థరైటిస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అవ్వాలి. ఆ వెయిట్ లాస్ కాకపోతే ఏంటి అంటే, జాయింట్స్ మీద పడుతుంది అనమాట ఓవర్ వెయిట్ ఉంటే. ఇదైతే చాలా ప్రైమరీ థింగ్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, నథింగ్ బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇంకా ఏంటి అంటే, ఈ ప్రాబ్లం తో నేను సఫర్ అవుతూ చాలా ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను యాక్టివ్ గా మీ ముందు ఇలా వీడియో చేస్తూ నిలబడ్డాను అంటే, బికాస్ ఆఫ్ దిస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఎందుకు అంటే, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ఇట్స్ ఏ ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అన్నమాట. దెర్ ఈస్ నో సింథటిక్ కెమికల్స్ ఆర్
ఇంక్లూడింగ్ ఇన్ దిస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే బేసిక్ గా ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ ఇది. మనం తీసుకున్న హర్బ్స్ నుంచి కొన్ని ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసి మనకి న్యూట్రిషన్ అనేది ఉంది. అందుకని ఏంటి అంటే నాకు ఎలా వర్క్ అయిందంటే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చాలా యాక్టివ్ గా వర్క్ అయింది. నేను యాక్టివ్ పార్ట్ గా ఉన్నాను. నథింగ్ బట్ మన బాడీలో ప్రతి ఒక్క డెఫిషియన్సీని కూడా ఫుల్ఫిల్ చేస్తోంది ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఇప్పుడున్న జనరేషన్ కి అసలు పోషక ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం అనేది తీసుకుంటున్నారా? తీసుకోవడం లేదు. కానీ నేను అవేర్నెస్ కోసం నేను ఈ చిన్న వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్ గా పోషక విలువలు ఉన్న ఆహారం అంటే మనకు ప్రెసెంట్ ఉన్న దాంట్లో పోషక విలువలు ఉంటున్నాయి. కానీ అవి ఎలా పెస్టిసైడ్స్ వల్ల ఆ పోషక విలువలు ఉన్న ఆహారంలో పెస్టిసైడ్స్ వేసి పండించడం వల్ల ఆ ఆహారంలో ఉన్న పోషక విలువలు కొంత చనిపోతుంది. అంటే కొంత ఆ విటమిన్స్ అనేవి ఏంటి అంటే లోపిస్తున్నాయి ఆ ఆహారంలో. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పిల్లలు ఫుల్ గా ఏంటంటే జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయారు. జంక్ ఫుడ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. పానీపూరి, పిజ్జా, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. రకరకాలుగా జంక్ ఫుడ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ అలవాటు అయిపోయారు. తల్లిదండ్రుల పేరెంట్స్ చెప్పిన మాట కూడా చాలా మంది వినరు. ఒకవేళ పిల్లలు కరెక్ట్ గా ఉన్నా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ ని కంపల్సరీగా మనం అవాయిడ్ చేయాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ లో అవాయిడ్ చేయాలి. చాలా యంగ్స్టర్స్ ఇన్ 20, 19, 18, ఈవెన్ 15 ఏజ్ లో కూడా దేని వల్ల సఫర్ అవుతున్నారు? ఒబిసిటీ వల్ల సఫర్ అవుతున్నారు. ఒబిసిటీ అంటే ఏంటి? నథింగ్ బట్ ఓవర్ వెయిట్ అన్నమాట. ఒబిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ వెయిట్. ఈ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, టేస్ట్ కు బాగా అలవాటు అయిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఒబిసిటీ పెరిగిపోతున్నారు. ఒబిసిటీ అంటే నథింగ్ బట్ ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. పేరెంట్స్ కి ఏం చేయాలో తెలియదు. అలాగే ఆ పిల్లల్లో ఏంటి అంటే ఈ ఒబిస్ పేషెంట్స్ కి ఎక్కువగా ఏంటి అంటే మెంటల్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మెంటల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ఉండదు. త్వరగా వారు గ్రోత్ అంటే బ్రెయిన్ పరంగా గ్రోత్ అయి ఆలోచించలేరు. మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. గ్రోత్ పరంగా ఆలోచించలేరు. యాక్టివ్నెస్ అనేది వాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఒక డిప్రెషన్ లో ఉంటారు. ఇక్కడ ఏమేమి చెప్పాను నేను? ఎక్కువగా మెంటల్ డెవలప్మెంట్ ఉండదు. గ్రోత్ బాగా తగ్గిపోతుంది. గ్రోత్ అంటే నాట్ బట్ బాడీ సైజ్, వెయిట్ గ్రోత్. ఇక్కడ బ్రెయిన్ పరంగా వాళ్ళు ఆలోచించడం మొద్దు బారిపోతూ ఉంటుంది. మెదడు అనేది యాక్టివ్ గా ఉండదు అనమాట వాళ్ళకి. ఇంకొకటి ఏంటి అంటే నథింగ్ బట్ డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అదర్ పర్సన్స్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఇంకా ఒబిసిటీ పెరిగిపోయి ఓవర్ వెయిట్ బాగా పెరిగిపోయి తల్లిదండ్రులకి భారంగా, వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల మాట వినక, పోనీ ఏదైనా చెప్పాలి అని చూసినా కూడా ఆ మాట వినక ఎంతో డిప్రెషన్ కి గురి అవుతూ వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. బేసిక్ గా అలాంటి వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్ గా ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నారు? హ్యాబిట్స్ బేసిక్ గా హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ హ్యాబిట్స్. తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేస్తున్నారు? మార్నింగ్ ఎన్ని గంటలకి వేకప్ అవుతున్నారు? డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకుంటున్నారు? ఎలాంటి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నారు? ఎలాంటి న్యూట్రిషన్ హ్యాబిట్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు? న్యూట్రిషన్ డైట్ టైం టు టైం ఫాలోఅప్ చేస్తున్నారా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఈ హ్యాబిట్స్ మీ పిల్లలకు మీరు అలవాటు చేశారా? చేయలేదా? ఎస్ఆర్ నో అని మనం మాట్లాడుకుంటే మాక్సిమం నో అనే ఆన్సర్ ఉంటుంది. ఎస్ అనేది ఉండదు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో. ఎందుకంటే 99.9% నోకి ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టచ్చు. ఏంటి? హ్యాబిట్స్ అనేవి
వేకప్ అనేది కరెక్ట్ గా ఉండదు, డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ గా ఉండదు, న్యూట్రిషన్ డైట్ ఉండదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని ఏంటంటే ఈ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ గా ఒక డైట్ ప్రకారంగా అలవాటు చేస్తే ఎవరు ఒబిసిటీ అవ్వరు, ఒబిసిటీ పేషెంట్స్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ నేను ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. ఆ పేషెంట్ జస్ట్ షీఈ్ ఇన్ 23 ఏజ్, 23 ఏజ్ ఉంది ఆ అమ్మాయికి. ఒక ఉమెన్ 23 ఏజ్ ఉంది. ఆ అమ్మాయి ఏంటి అంటే ఆ అమ్మాయి ఒకటే, ఇంట్లో ఏ పని చేయదు. వాళ్ళ మదర్ కూడా అన్ని దగ్గరికే తెచ్చిస్తుంటారు ప్లేట్ లో. ఇంకా తను తీసుకునే ఆహారం ఎలా ఉంటుందంటే తను తీసుకునే ఆహారం ఫుల్ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయింది. పానీపూరి, పిజ్జా, బర్గర్, ఏవైతే ఉన్నాయి ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, ఇప్పుడు వచ్చే స్టైల్లో ఫుడ్స్ అన్ని టేస్ట్ బాగా ఉంటున్నాయి. కానీ ఆఫ్టర్ మన స్టమక్ లోకి వెళ్ళాక అది ఎంత వరకు వాల్యూ చేస్తోంది, దానివల్ల న్యూట్రిషన్ వాల్యూ ఉందా అనేది నా ఒక డౌట్. న్యూట్రిషన్ వాల్యూ పూర్తిగా లేదు. అది మన స్టమక్ లో టేస్ట్, టంగ్ ఏం చేస్తుంది, టేస్ట్ అనేది ఆస్వాదిస్తుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత, స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు మీకు బెనిఫిట్ అనేది మీరు ఆలోచించుకొని మీ పిల్లలకు మీరు అవేర్నెస్ తీసుకొని రావాలి. అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక అమ్మాయి 23 ఏజ్ లో ఉంది. ఆ అమ్మాయి ఏంటి అంటే షీ వెయిట్ వచ్చి చూస్తే ఆ అమ్మాయి 94 కేజెస్ ఉంది. 94 కేజెస్ ఉంది. అమ్మాయికి మంత్లీ సైకిల్స్ అనేవి రావన్నమాట. మంత్లీ పీరియడ్స్ అనేవి కూడా లేవు. 3 months కి ఒకసారి, 4 months కి ఒకసారి పీరియడ్స్ అనేవి అవుతూ ఉంది అమ్మాయి. అలాంటి పర్టికులర్ టైంలో తల్లిదండ్రులు ఎలా ఛాలెంజ్ గా ఉంటుంది, ఎంత ఛాలెంజ్ గా ఆ పిల్లల్ని వాళ్ళు పైకి తీసుకుని రావాలనుకుంటారు. అమ్మాయి ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయి ఓవర్ వెయిట్ ఉంది, జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయింది, ఏ పని చేయడానికి యాక్టివ్ గా ముందుకు రాదు. అలాంటప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనే వాళ్ళు చాలా బాధపడతారు ఈ విషయంలో. అందుకని మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల హ్యాబిట్స్ ని, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల హ్యాబిట్స్ ని మార్చండి. ఎందుకంటే మార్నింగ్ వేకప్ అనేది చేయించండి. టైం టు టైం మీ అమ్మాయి ఒక వెయిట్ కేజెస్ ని బట్టి డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేయండి. న్యూట్రిషన్ డైట్ అనేది బాగా, న్యూట్రిషన్ డైట్ అంటే ఇక్కడ వచ్చేసరికి మంచి ఆహారం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే నేను చెప్పిన ఇప్పుడు న్యూట్రిషన్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. దాని వల్ల చాలా మంది ఏంటి అంటే యాక్టివ్ పార్ట్ గా ఉన్నారు. నేనే ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఆ అమ్మాయి 94 కేజెస్ ఉంది, 23 ఏజ్. ఆ అమ్మాయి వరకు అమ్మాయి చేసుకోలేదు, బట్ నా దగ్గరకు వచ్చింది మెన్స్ట్రువల్ సైకిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన సజెషన్ ఏంటంటే నువ్వు చిన్నగా నీ వర్కౌట్ నువ్వు స్టార్ట్ చేసుకో, ఎక్సర్సైజ్ చేయి, నీ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే తను ఎనీమిక్ గా ఉంది. ఎనీమిక్ గా ఉన్నప్పుడు ఐరన్ యాడ్ చేశాను. ఎట్ ద సేమ్ టైం బాడీ వర్కౌట్స్ ఇచ్చాను. దాని తర్వాత బాడీ వర్కౌట్స్ ఇచ్చిన తర్వాత ఐరన్ యాడ్ చేశాక ఒక 2-3 months లో తనకి మెన్స్ట్రల్స్ కరెక్ట్ అయింది. అమ్మాయి డైట్ కూడా కరెక్ట్ గా చేసుకునింది. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంటే ప్రజెంట్ చాలా మంది యంగ్స్టర్స్ ఫేస్ చేస్తున్నారు PCOS ప్రాబ్లమ్స్, PCOD ప్రాబ్లమ్స్, ఒబిసిటీ నుంచే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అమ్మాయికి కావాల్సింది ఏంటి అంటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది కరెక్ట్ గా మంత్లీ ఉండాలి. దాని వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది అప్పుడు తల్లిదండ్రులకు ఇంకా పెద్ద టాస్క్ గా ఉంటుంది. అందుకని నేనేం చెప్తున్నాను, ముందుగా వాళ్ళ హ్యాబిట్స్ ని మీరు చేంజ్ చేయండి. వీళ్ళకి మీరు డైట్, న్యూట్రిషన్ డైట్ అని చెప్తున్నాను కదా, ఈ న్యూట్రిషన్ డైట్ లో ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది యాడ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మెయిన్ గా ఏంటంటే ఆల్ డెఫిషియన్సీస్ ఆర్ ఫుల్ఫిల్. ఆల్ డెఫిషియన్సీస్ నుంచి ఫుల్ఫిల్ చేస్తుంది. ఏదైతే విటమిన్ లోపం ఉందో, ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో, ఏదైతే పర్టికులర్ గా పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, విటమిన్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, అన్ని కూడా ఈ న్యూట్రిషన్ లో ఉన్నాయి.
దిస్ ఇస్ నాట్ ఫేక్, దిస్ ఇస్ అ వెరీ రియల్, బికాస్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్. బికాస్ నేను అవేర్నెస్ తీసుకురావడానికి నేను చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఇంటికి అందరూ వాడాల్సిన న్యూట్రిషన్. ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న వాటిల్లో మనకి పోషక విలువలు దేంట్లో లేవు. మనం తీసుకునే ఆహారము చాలా చాలా డైట్ పరంగా తక్కువ. ఇక్కడ ఈ ప్లాంట్ బేస్డ్ దాంట్లో మినిమమ్ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి, అలాగే చాలా టైప్స్ ఆఫ్ స్పీసెస్ నుంచి మనకి ఒక ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసి ఉన్నారు. చాలా వరకు న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా హైగా ఉంది అన్న దాని గురించి నేను చెప్తున్నాను. బేసిక్ గా ఇక్కడ వచ్చేసరికి ఆల్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ న్యూట్రిషన్ డైట్ ఫాలో చేసి వాళ్ళ బాడీ వెయిట్ ని కావచ్చు, వాళ్ళ ఒక మజిల్ పవర్ ని కావచ్చు, బోన్ స్ట్రెంగ్త్ ని కావచ్చు, వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు యాక్టివ్ గా ముందుకు వెళ్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఇంకా ఎంతో మందిని మార్చడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికీ, తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు ఎవ్వరూ బాధపడకూడదు. తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తే బాధ ఉండకూడదు, అలాగే పిల్లలు తల్లిదండ్రులను చూస్తే బాధపడకూడదు. మా అమ్మ వాళ్ళు ఇలా ఉన్నారు హెల్త్ పరంగా అని వాళ్ళు బాధపడకూడదు. ఈ న్యూట్రిషన్ అనేది తల్లిదండ్రులకి ఇటు పిల్లలకి సఫిషియంట్ గా, తల్లిదండ్రులు పిల్లలే కాదు, వృద్ధులకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఏది ఈవెన్ స్మాల్ బేబీస్ కూడా ఈవెన్ వాళ్ళకంటూ వాళ్ళ పరంగా ప్రోటీన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఆ వాల్యూస్ అనేవి మనం నేర్పిస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి కూడా ఇంటికి ఎవరో ఒక హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ ఉన్నాయి ప్రెసెంట్ డేస్. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు హెల్దీ వేగా మారడానికే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తే, ఆ రిజల్ట్ మీరు తీసుకుంటే కంపల్సరీగా నేనైతే ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో ఉండి నేను ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు రికవర్ అయ్యాను, ప్రజెంట్ యాక్టివ్ గా అయ్యాను. అలాగే ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే కంపల్సరీగా మీరు ఏదైతే ఉన్నారో ఆ ఒబిసిటీ నుంచి కావచ్చు, పీసీఓఎస్ నుంచి కావచ్చు, పీసీఓడి నుంచి కావచ్చు, రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ నుంచి కావచ్చు, రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ రాలేక చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి, థైరాయిడ్స్ నుంచి, బీపీ, షుగర్ అన్నిటి నుంచి కంట్రోల్ చేస్తుంది ఈ న్యూట్రిషన్, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. దీని గురించి మీరు ఇంకా అవేర్నెస్ తెలుసుకోండి. ఎందుకు ఈ వీడియో అని అంటే కంపల్సరీగా అందరూ మారాలి, అందరూ మారి న్యూట్రిషన్ వాల్యూ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ వాల్యూ తెలిసినప్పుడు, మన బాడీకి ఎంత అవసరమో న్యూట్రిషన్ అనేది మీకు తెలిసినప్పుడు మీరు ఈ జంక్ ఫుడ్స్ ని అస్సలు ముట్టుకోరు, అవాయిడ్ చేస్తారు. అలాగే ఎవరైతే జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయి తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు అవేర్నెస్ చేసి మారుస్తారు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, యూ ప్లీజ్ ఆల్ ఆర్ అవాయిడ్ జంక్ ఫుడ్, మస్ట్ టేక్ ద న్యూట్రిషన్ ఫుడ్. అండ్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే పిల్లల గురించి బాధపడుతున్నారో ఇప్పటి నుంచి బాధపడొద్దు. మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది వచ్చింది, దాని వల్ల చాలా మంది వాళ్ళ జీవితాలని మార్చుకుంటున్నారు. నేను వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మీరు నన్ను చూడొచ్చు, ఈవెన్ నేను ఈ మాత్రం కూడా నించునే నేను ఏమి చెప్పలేకపోయేదాన్ని. బట్ ఇప్పుడు నేను అన్ని విధాల యాక్టివ్ పార్ట్ గా నేను ఉన్నాను. బట్ మీరు కూడా నాలాగా అవ్వండి, ముందుకు రండి, అవేర్నెస్ తెలుసుకోండి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోండి. ఈ న్యూట్రిషన్ గురించి ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంది. బట్ ఈ న్యూట్రిషన్ వల్ల మన బాడీలో ప్రతి ఒక్క డెఫిషియన్సీ అనేది ఫుల్ఫిల్ అవుతోంది. ఈ న్యూట్రిషన్ వల్ల ఒబిసిటీ నుంచి బయటపడొచ్చు, ఈ న్యూట్రిషన్ వల్ల పీసీఓడి నుంచి బయటపడొచ్చు, ఈ న్యూట్రిషన్ వల్ల ఎవరైతే డిసీజ్డ్ కండిషన్ లో ఉన్నారో అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ న్యూట్రిషన్ నథింగ్ బట్ మెడిసిన్ ఫ్రీ లైఫ్. మెడిసిన్ అనేది వేసుకోకుండా మనము ఈ పోషకాహారం తీసుకుంటే ఖచ్చితంగా ఆ పోషకాహారం మన బాడీకి ఇస్తూ ఉంటే మెడిసిన్ కూడా అవసరం లేదు అని సింపుల్ గా చెప్తున్నాను. ఈ వీడియో మీరు ఏంటి అంటే అవేర్నెస్ చేయండి.
న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మీరు కూడా తెలుసుకోండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 701-3301-838. ఐఎమ్ ప్రత్యూష, ఫార్మకాలజిస్ట్. మీకు ఇంకా డౌట్స్ న్యూట్రిషన్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే యూ ప్లీజ్ కాల్ మీ 701-3301-838. అండ్ థ్యాంక్ యూ.